సభ్యులు రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారు, ఎంపీడీసీఎల్ సింగరేణికి సంబంధించినటువంటి RG1 RG2 అధికారులు, అదే మాదిరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ RFCL NTPC సంబంధించినటువంటి అధికారులు, మీడియా మిత్రులు, వివిధ సంఘాల నాయకులు, ఈ నగర పెద్దలు, మున్సిపల్ అందరు అధికారులు రేపు 27 తారీఖున జరగబోయేటువంటి గణేష్ పండుగ, వినాయక చతుర్థి 9 రోజులు జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చేస్తూ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ, అదే మాదిరిగా నిమజ్జనానికి కావాల్సినటువంటి భద్రత, నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, మరి అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇవాళ గణేష్ ఉత్సవ సమితి అంటే ఒకటి వారి యొక్క నిర్దేశాన్ని, వారి యొక్క ఆలోచనలను తీసుకొని అందరూ ఒకేసారి 9 రోజులు నిమజ్జనం చేయాలి. అదే మాదిరిగా మొదటి నుంచి 1వ రోజు నుంచి 2వ రోజు 9 రోజులు చేసే వాళ్ళకు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ ఐక్యతతో కుల మతాలకు అతీతంగా అద్భుతంగా ఒక నిరంతరం జరిగేటువంటి ఒక పండుగలో భాగంగా దానికంటే ప్రతిసారి కంటే గొప్పగా చేసేటువంటి ఆలోచనతో వాళ్ళ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా కోరుతాను, మీ ద్వారా వాడవాడలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో, ప్రతి డివిజన్లో అందరినీ సామరస్యంగా పూర్తిగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా అన్ని మతాలను ఆహ్వానించి దేశంలోనే ఒక అద్భుతమైన ప్రాంతంగా తెలంగాణలో రామగుండానికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యాచరణ నిర్వహించాలి. రోడ్లపై పూర్తి రోడ్లను ఆక్రమించకుండా ఎమర్జెన్సీ వెహికల్స్ పోయేటువంటి ఒక దారిని పెడుతూ రోడ్లన్నీ తవ్వకుండా ఆర్టిఫిషియల్గా బెంచ్ ఆ పోల్స్లో పెట్టి మన ప్రాపర్టీని మనం శుభ్రంగా పరిశుభ్రంగా కాపాడుకుంటూ ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు గణనాథుడు మీ అందరి కుటుంబాల సుఖ సంతోషాలు, మీరు కోరుకున్న కోరికలు, ఈ ప్రాంత అభివృద్ధి, మీరందరూ కూడా ఈ తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. ఓవర్ టు మేడం.